సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. బ్రాహ్మీ ముహూర్తము అంటే ఏమిటి, ఆ సమయంలో ఏం చేస్తే ఏమి మేలు అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ మనము బ్రాహ్మీ ముహూర్తము అంటే ఏమిటి అంటే అది తెల్లవారుజామున దేవతలు కిందికి దిగి వచ్చేటువంటి సమయము. కిందంతా కూడా దేవతలు దిగి వస్తారు పైనుంచి అనేటువంటిది ఉన్నది మనకు ప్రామాణికం. ఎక్కడికి వస్తున్నారు అనేటువంటిది మనం అనుకుంటే మీరు చూడండి, ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో కానీ మానస సరోవరం అనేటువంటిది ఉన్నది. పైనుండి కిందికి దేవతలు దిగి వచ్చి ఇక్కడ పుష్కరంలో స్నానం చేస్తారు అనేటువంటిది. ఈ దేవాలయంలో పరమ పుణ్యప్రదమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఉండేటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి కోనేరులు కానీ, కోనేరులు దేవాలయాల్లో ఎందుకు పెడుతున్నారు అంటే ఇలా దేవతలు తెల్లవారుజామున స్నానము చేస్తారు అనేటువంటి దాని వలనే వాళ్ళు చేసి వెళ్ళినటువంటి దాని తర్వాత మనము చేస్తే మనకు పుణ్యము అనేటువంటి దానివల్ల మనం చేసేటువంటి వాళ్ళం. అలా అందుకని బ్రాహ్మీ ముహూర్తము అనేటువంటిది ఒకటి ఉన్నది. మనము ఏమి కావాలి మనకు నిజానికి అంటే ప్రతిదీ ఎన్నో కోరికలు ఉంటాయి మానవులకు. నిజానికి తెల్లవారుజామున 3 గంటలకు గనక లేచి మనము స్నానము యథావిధిగా కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో చేసుకునేటువంటి పూజ మన శక్తి కొద్దీ ఏదైతే చేసుకొని అలా అగరబత్తీలు వెలిగించి అలా కూర్చొని ఊరికే ఉండిపోతామో అటువంటి వాడి ఇంట్లో వాడు ఏం చేస్తాడంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఉద్యోగం కావాలి, ఈ కోరికలన్నీ కోరాల్సినటువంటి అవసరము ఉండదుగాక ఉండదు. అదేమిటి, ఇంత ఇబ్బందులు పడుతున్నాము కదా, ఎందుకు కోరికలు ఉండవు అని అనుకోవచ్చు. ఆ తెల్లవారుజామున లేవటము అనేటువంటిది ఎప్పుడైతే మనము లేస్తామో ఇంట్లో అందరూ లేచి ఉండాలి. ఇంటి యజమాని మాత్రము లేచుండి మిగతా వాళ్ళందరూ రగ్గులు కప్పుకొని పండుకుంటే ఉపయోగం లేదు. ఇంటిల్లిపాదులు లేచి ఇంట్లో అంతా కూడా ముందు రోజంతా కూడా కసువు అంతా కూడా శుభ్రముగా ఊడ్చుకొని ఈ మరుసటి రోజు తెల్లవారుజామున అందరూ లేచి పూజ ఏదైతే మనకు చేతనైనటువంటి పూజ, ఇంట్లో దీపారాధన చేసి ఊరికే అలా కూర్చున్న తలుపులు తెరిచి గడప శుభ్రముగా అలికి కాస్త శుద్ధి చేసి పసుపు కుంకుమ గడపకు పెట్టి ఎప్పుడైతే కూర్చొని ఉండిపోతామో ఈ దేవతలు దిగి కిందికి వస్తారు అన్నాము కదా, వాళ్ళు సర్వాంతర్యామి. అందుకనే మనము భగవంతుణ్ణి ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని చెప్పుకుంటాం. భగవంతుడికి తెలుస్తుంది ఎవర్రా వీడు శ్రద్ధాళువు, ఇంత ఉదయాన్నే లేచి కూర్చున్నాడు అంటే వీడికి బాధ్యత కలిగినటువంటి వాడు అనేటువంటిది తెలుస్తుంది. అంటే పడుకునే వాళ్ళందరూ బాధ్యత లేవని కాదు, భగవంతుడి దృష్టిలో చెప్తున్నాను నేను. అలాంటప్పుడు వీడిని ఎప్పుడైతే మనల్ని చూస్తేనే కదా, మన ఇంటిని పరిసరాలను చూస్తేనే కదా వాళ్లకు అర్థమవుతుంది వీడు తెల్లవారుజామునే లేచాడు, ఇంట్లో ధూపం వేసి కూర్చున్నాడు అనేటువంటిది ఎలా తెలుస్తుంది. అప్పుడు మన ఇంటి మీద వాళ్ళ యొక్క దృష్టి పడింది అంటేనే కదా. మరి భగవంతుడి యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో పడినటువంటి ప్రదేశంలో ఎలా ఉంటుంది, సస్యశ్యామలముగా ఉండదు. ఇంకా ఈ కోరికలు ఆ కోరికలు కావాలి అని మనము కోరుకునేంత వరకు ఉంటుందా, ఉండదు కదా. అందువలన మనకు కోరికలు నెరవేరాలి అంటే ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసి ఈ పూజలు చేసి ఆ పూజలు చేసి ఏవేవో చేసి తంటాలు పడుతూ ఉంటాం. ఇవన్నీ చేసే బదులు ముందు ఉదయాన్నే తెల్లవారుజామున్నే లేవటం అనేటువంటిది ఎప్పుడైతే మనం ఆనవాయితీగా చేస్తామో మనకు సర్వము లభిస్తాయి కాక ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపద, యోగము, విద్య ఏమి కావాలనో అన్నీ ఉంటాయి, సర్వము అనుకూలిస్తాయి. ఒక సప్తాహము, ఒక వారం రోజుల పాటు లేచి చూడండి. ఎందుకంటే 7 సంఖ్యకు చాలా ప్రామాణికము ఉన్నది మనకు. 7 కొండలు, సప్త ఋషులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు అన్నీ ఉన్నవే, ఇవన్నీ వేరే ఏమి కాదు. సప్తపది అని 7 అడుగులు, 7 జన్మలు అని
మన శరీరానికి కూడా 7 లేయర్స్ ఉంటాయి శరీరములో అని చెబుతున్నారు. అలాగే మనలాంటి వాళ్ళు ప్రపంచంలో 7 మంది ఉంటారు అనేటువంటిది చెబుతున్నారు. ఇలా 7 సంఖ్యకు చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. ఇంకొకటి ఏమిటి అంటే 7 సరస్వతి సంఖ్య. బ్రాహ్మీ ముహూర్తము అని అంటేనే చదువుల తల్లి సరస్వతి అమ్మవారు సంచార సమయము. అందుకనే పూర్వం అందరూ కూడా తెల్లవారుజామున లేపి చదివించేటువంటి వాళ్ళు చదువును. అందువలన బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనం అది. దేవతలను తిరుగుతారు అని. అందుకనే అరుణాచల క్షేత్రములో కూడా తెల్లవారుజామున తిరిగేటువంటి వాళ్ళను కొండకు దగ్గరగా తిరగొద్దండి, ఎడమవైపున తిరగండి అని చెబుతారు. ఎందుకు? కొండకు పక్కన దేవతలు తిరుగుతారు అని. మామూలుగా మిగతా మానవులంతా అటువైపు తిరగండి అని దాని అర్థం. ఇవన్నీ కూడా చాలా ప్రామాణికాలు ఉన్నాయి. అందువలన తెల్లవారుజామున అనేటువంటిది బ్రాహ్మీ ముహూర్తమును ఎవరైతే లేస్తారో వాళ్ళ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యప్రదముగాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు అని మనకు ప్రామాణికం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రయత్నం ఒక వారం రోజుల పాటు చేసి చూడండి. మీరేమి రూపాయి ఖర్చు పెట్టుకునేది లేదు కదా, లేచేదే కదా. కాస్త బలవంతంగా లేవటం ఎప్పుడైతే మనకు అలవాటైందో తర్వాత మీకే అలవాటవుతుంది. అన్ని పనులు మీకు సమన్వయముగా, అన్ని పనుల్లోనూ మీకు విజయము లభించునుగాక. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.